ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్షా కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా 1000 సీసీ కెమెరాలు, 25 ఈగల్ వెహికల్స్ ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. మొత్తం 28 సురక్షా కమిటీలు మంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సురక్షా కమిటీల ప్రారంభోత్సవ సభలో పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హోంమంత్రి అనిత ప్రజలకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈరోజు ఎక్కడ కూడా ఈవెన్ దో వాటికి కూడా డ్రోన్ సిస్టమ్ని పెట్టారు. సీసీ కెమెరాస్ని మళ్ళీ రినోవేట్ చేశారు. మళ్ళీ తీసుకొచ్చి వాటన్నిటిని కూడా లైవ్లో తీసుకొచ్చి పెట్టారు. ఆ సీసీ కెమెరాస్ గురించి అని చెప్పి గవర్నమెంట్ మీదే ఆధారపడలే. నేను ఇందాక సిపి గారిని అడిగాను, ఎన్ని హాట్స్పాట్స్ ఉన్నాయండి అంటే దగ్గర 700 హాట్స్పాట్స్ ఉన్నాయి మేడం. మీలాంటి వాళ్ళందరినీ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ, ఎందుకు మీలాంటి వాళ్ళందరినీ కూడా కంట్రిబ్యూట్ చేయడం అంటే ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయటం, పోలీస్ పట్ల ఒక గౌరవభావం కలిగించడంతో పాటు మన సమాజం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సిఎస్ఆర్ల కింద వాట్ ఎవర్ ఇట్ మే బి మీరందరూ ముందుకు వచ్చే విధంగా, ఇందాక పోలీసులకి మాకు చాలా ఎక్కువ పని అని చిన్నిగా మా ఎంపీ గారు అన్నారు. పోలీసులకి ఎంత ఎక్కువ పని ఉన్నా విజయవాడ ప్రజలు అలా సహకరిస్తున్నారు కాబట్టి బుడమేరు లాంటి ఫ్లడ్ను కూడా మనం అందుకు సునాయాసంగా నేను చెప్పను కానీ మ్యాక్సిమం డెత్ రేట్ని కూడా తగ్గించుకునే పరిస్థితి తీసుకొచ్చాం.